సముద్రం దగ్గర. 21వ అధ్యాయంలో అదే గలిలయ సముద్రం దగ్గర యేసు ప్రభు మరలా రెండవసారి పోయాడు. ఎందుకొరకంటే యేసు ప్రభువు పేతురును మరలా కట్టడానికి వెళ్ళాడు. లూకాసు వార్త 5వ అధ్యాయంలో కట్టాడు. 21వ అధ్యాయంలో పేతురును మరలా కట్టాడు. మరలా ఎందుకు కట్టాడంటే పేతురు మరలా తిరిగి చేపలు పట్టడానికి పోయాడు. కట్టబడ్డాడే కానీ పడిపోయాడు. అందుకొరకే యేసు ప్రభువు రెండవసారి గలిలయ సముద్రం దగ్గరికి వెళ్ళాడు. మీరు చదవండి, లూకాసు వార్త 5వ అధ్యాయము, యోహాను సువార్త 21వ అధ్యాయం మనం గమనిస్తే సందర్భాలు ఒకటే, ఆ భాష ఒకటే, సన్నివేశం కూడా ఒకటే. అప్పుడు పోయి పేతురును మరలా కట్టడానికి అంటున్నాడు. పేతురు మరలా కడుతూ ఏమన్నాడంటే, పేతురు నీవు నన్ను ఏమన్నాడు? పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఎవరికంటే? నీ దగ్గర ఉన్న చేపల కంటే, నీ వ్యాపారం కంటే, నీ ధనము కంటే, నీ వ్యవహారం కన్నిటికంటే కూడా నీవు నన్ను ప్రేమిస్తావా? ప్రేమిస్తా ప్రభువా. ప్రేమిస్తే ఏం చెయ్యాలి? గొర్రెలను మేపాలి. 2 విషయాలు ఇక్కడ ఉన్నాయి. గొర్రెలను మేపాలి, గొర్రెలను కాయాలి. గొర్రెలను ఎలా మేపుతాం? ఈరోజు యేసును ప్రేమిస్తున్నాము అంటే ఎవరు యేసు మనకు కనిపి, యేసు ప్రభు వారు మనకు కనిపించరు. అపోస్తల కార్యములో సౌలుకు యేసు ప్రభు దర్శనం ఇచ్చినప్పుడు సౌలు ఆ దర్శనంలో ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, ఎవరు ప్రభు నీవెవడవు అన్నప్పుడు యేసు ప్రభు అంటున్నాడు, నీవు నేను హింసించుచున్న యేసును. ఈరోజు మనం యేసు ప్రభును ప్రేమిస్తున్నామని అనుకుంటున్నామంటే సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. సంఘ కాపర్లారా, సంఘాన్ని ప్రేమిస్తున్నాము, లేకపోతే యేసు ప్రభును ప్రేమిస్తున్నాము అంటే యేసు ప్రభు మనకు అప్పగించిన సంఘాన్ని మేపాలి. ఏం చేయాలి? మేపాలి. మేపాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని బోధించాలి. ఒక సంఘ కాపర్ దగ్గర నేను పోయినా, ఆయన పుల్పిటి దగ్గర ఎప్పుడు వ్యాఖ్యానం ఉంటుంది. వ్యాఖ్యానం ఎందుకు ఉంటుందంటే ఆయన ప్రిపేర్ కాడు, వాక్యము సిద్ధపడాడు. ఏ వాక్యం అయితే చెప్పాలనుకుంటాడో ఆ వ్యాఖ్యానాన్ని తెరిచి ఆ వ్యాఖ్యానంలో ఏముంటుంది? పైన బైబిల్ ఉంటుంది, కింద బోధ ఉంటుంది. ఇది కాదు చెప్పాల్సింది. సంఘాన్ని మేపాలి అంటే ఆత్మీయముగా మనం మేపాలి. కీర్తనలు 23వ కీర్తనలు దావీదు అంటాడు, యెహోవా నాకు కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను నడిపించు. ఆత్మీయముగా సంఘాన్ని మేపాలి. ఎలా మేపుతావు అంటే దేవుడిచ్చిన ఈ పరిశుద్ధ గ్రంథము ద్వారా నీవు సంఘాన్ని మేపాలి. సంఘాన్ని ఆత్మీయంగా బలపరచాలి, ఆత్మీయంగా బలపరచాలి. గ్రామీణ ప్రాంతంలో మనకు తెలుసు, బర్రెలు పాలియాలంటే ఏ గడ్డి పెడతారు? పచ్చిగడ్డ, ఒట్టిగడ్డ. బర్రెలు పాలియాలంటే ఏం చేస్తారు? పచ్చిగడ్డి పెడతారు. పచ్చిగడ్డి పెడితే పాలు ఇస్తాయి, పాలు ఎక్కువ ఇస్తాయి, ఇచ్చేదానికన్నా ఎక్కువ ఇస్తాయి. సంఘ కాపరులు మంచి వాక్యాన్ని సంఘానికి అందిస్తే ఆ సంఘము మిమ్మల్ని పోషిస్తుంది. పచ్చిగడ్డి వేస్తే, అద్భుతమైన వాక్య సందేశాన్ని ఇస్తే, అద్భుతంగా నువ్వు వారిని మేపితే, నిజంగా నేను యేసును ప్రేమిస్తున్నానని మనం అనుకుంటే దేవుడు మనకు అప్పగించిన ఈ సంఘాన్ని మనం ఆత్మీయంగా మేపాలి. ఆత్మీయంగా మనం మేపితే సంఘము మనలను పోషిస్తుంది, సంఘము మనల్ని ఆదుకుంటుంది. అందుకొరకే సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి, మనస్సాక్షి కలిగిన వారుగా ఉండాలి. రెండవదిగా మరలా కట్టువారుగా ఉండాలి. మూడవదిగా సంఘాన్ని ప్రేమించాలి. సంఘాన్ని ప్రేమిస్తున్నామంటే యేసు ప్రభుల వారిని మనం ప్రేమిస్తే సంఘాన్ని మేపుతాం, సంఘాన్ని ఆస్తాం. 16వ లైన్, ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పెను. మేపాలి, కాయాలి. కాపరి చేతిలో దుడ్డుకర్ర ఉంటుంది. దుడ్డుకర్ర దేని కొరకంటే గొర్రెలను సరిచేయడానికి, దండించడానికి దుడ్డుకర్ర ఉంటుంది. దేవుని వాక్యం ద్వారా కొన్ని సందర్భాలలో వారిని మనము కాయాలి, ప్రేమపూర్వకంగా వారిని హెచ్చరించాలి, ప్రేమపూర్వకంగా వారిని కట్టాలి. అందుకొరకే కమిషన్ తీసుకునే వారందరికీ కూడా బాధ్యత, కాన్ఫరెన్స్ వారు మళ్ళీ బాధ్యతను పెంచుతున్నారు, మీ బాధ్యతను పెంచుతున్నారు, మీ సేవ భారాన్ని పెంచుతున్నారు. ఈరోజు మీరు వారి హస్త నిక్షేపణ ద్వారా, వారి ఆశీర్వాదాల ద్వారా మీరు ఆధిక్యతను పొందుకున్న తర్వాత మీకు అప్పగించబడిన సంఘాలను మీరు మేపాలి, కాయాలి. ఇప్పుడు ఎలా అయిందంటే ఆదివారం చర్చికి పోతే సంఘ కాపరి మళ్ళీ ఆదివారమే చర్చికి పోతాడు. ఈ మధ్యలో వాళ్ళకి వీళ్ళకి ఏం సంబంధం ఉండదు. సంఘ కాపరికి సంఘస్థులకు ఎటువంటి సంబంధం ఉండదు.
యెహోషువ గ్రంథంలో ఏమి రాబడిందంటే, యెహోషువ రాత్రి కాలమందు ప్రజల మధ్య బస చేస్తును అని ఉంది. సంఘ కాపరి కూడా నీకు అప్పగించబడిన సంఘం మధ్యలో ఉంచు, వారి మధ్యలో ఉంటూ వారిని మేపాలి, వారిని నువ్వు కాయాలి. నాలుగో విషయం నేను చెప్తా, గమనించండి. నాలుగో విషయం, మందకు మాదిరిగా ఉండాలి. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. 5వ అధ్యాయము 3వ వచనం. కమిషనింగ్ తీసుకుంటున్న వాళ్ళు బైబిల్ చూస్తున్నారా? 5వ అధ్యాయం 3వ వచనం. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులనైనట్టుండక మందకు మాదిరిలుగా ఉండుడి. ఇదే మాట పౌలు ఏమన్నాడంటే తిమోతి పత్రికలో, తిమోతి నువ్వు విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. యు ఆర్ ద మోడల్ ఆఫ్ చర్చ్. నువ్వు సంఘానికి మాదిరిగా ఉండాలి, విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. మరో రకంగా చెప్పాలంటే 5వ సువార్తగా నీవు ఉండాలి. నీ నుంచి అనేక పాఠాలు విశ్వాసులు నేర్చుకోవాలి. వారి నుంచి మనం నేర్చుకునేది కాదు, మన జీవిత విధానం ద్వారా, మన బోధ ద్వారా వారికి మాదిరిని చూపాలి. అందుకొరకే విశ్వాసులకు మాదిరిగా ఉండండి అని అక్కడ పౌలు అంటాడు, ఇక్కడ పేతురు అంటున్నాడు, అప్పగింపబడిన వారిపైన మందకు మాదిరిలుగా ఉండండి, ప్రభువులుగా ఉండొద్దండి. మీరు బాసులు కాదు, మాదిరిగా ఉంటూ మీ మాదిరి తత్వాన్ని, మాదిరి స్వభావాన్ని, మాదిరి భాషను, మాదిరి జీవిత విధానాన్ని మీరు మీ సంఘానికి చూపండి. ఎందుకు చూపాలి అంటే, మందంతా ఎవరిని గమనిస్తారంటే కాపరిని గమనిస్తుంది. మంద కాపరిని గమనిస్తూ ఉంది. మంద కాపరి స్వరము కొరకు ఎదురు చూస్తూ ఉంది. మంద కాపరి నడకను గమనిస్తాయి. మంద కాపరి నడకను గమనిస్తాయి. మీరు బాగా గమనించండి. గొర్రెల మంద ఎక్కడైనా పోతున్నప్పుడు ఈ ముండ్లున్నాయా రాళ్ళున్నాయని చూడదు. కాపరి ముండలో పోతే అది కూడా ముండలో పోతుంది. కాపరి రాళ్ళలో దుమ్ముకుతే అది కూడా రాళ్ళలో దుమ్ముకుతుంది. గొర్రెకున్న స్వభావం అది. గొర్రెకున్న స్వభావం కాపరి అగ్నిలో దుమ్మిగితే అది కూడా అగ్నిలోకే దుమ్ముతుంది. కాపరి గలీజులోనికి వెళితే అది కూడా గలీజులోనికే పోతుంది. ఈరోజు సంఘ కాపరులందరూ గమనించాలి. దేవుడు మనకిచ్చిన ఈ సంఘాన్ని జ్ఞాపకం ఉంచుకుంటూ మనమందరము సంఘానికి మాదిరికరంగా బ్రతకాలి. రెండవదిగా, సంఘానికి పైన కాన్ఫరెన్స్ ఉంది, ఫీల్డ్స్ ఉన్నాయని చెప్పేసి ఒక నాయకత్వాన్ని వారిలో మనం ఏర్పాటు చేయాలి, నేర్పించాలి. కాబట్టి సంఘ కాపరులుగా ఉండాలి, నాయకులుగా ఉండాలి. ఎజ్రా నాయకుడు, ఎజ్రా యాజకుడు, నెహెమ్యా యాజకుడు కాదు, ఎజ్రా యాజకుడు. కానీ ఇద్దరు కూడా ప్రజలను కట్టారు, ప్రాకారాలను కట్టారు. ఈరోజు 2 బాధ్యతలు మనకున్నాయి, ప్రజలను కట్టాలి, ప్రాకారాలను కట్టాలి. 4 విషయాలు నేను చెప్పిన ఆ 4 విషయాలు మరొకసారి గుర్తు చేస్తూ నేను ముగిస్తా. మన సాక్షి కలిగిన వారిగా ఉండాలి. రెండవదిగా, మరలా కట్టువారిగా ఉండాలి. మూడవదిగా, సంఘాన్ని ప్రేమించేవారుగా ఉండాలి. నాలుగవది ఏంటి? సామెలన్నా ఏ సామెలన్నా నీ ఫోన్ మాట్లాడుతున్నావు. 4వది ఏంటి? నాలుగో విషయం ఏంటి? మందకు మాదిరిగా ఉండాలి. ఈ 4 విషయాలు గుర్తుంచుకోండి. మనస్సాక్షి కలిగిన వారై ఉండాలి, మరలగట్టువారై ఉండాలి.